ఈరోజు మనము ఫిఫ్త్ క్లాస్లోని ఫోర్త్ లెసన్ జయగీతం అనేటువంటి పాఠ్యభాగాన్ని గురించి తెలుసుకుందాం. ఇక్కడ పాఠ్యభాగంలో మొదటగా చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి అని ఇచ్చారు. దానిలో చిత్రంలో ఏం జరుగుతుంది, ఆ చిత్రం చూసి వివరించి చెప్పడం అన్నమాట. ఇక్కడ సామర్థ్యం మనం తెలుసుకోవాల్సింది చూడండి, ఆలోచించడం, మాట్లాడడం. చూడడం, ఆలోచించడం, మాట్లాడడం అనేటువంటి సామర్థ్యం కింద చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి. ఇక్కడ ప్రశ్నల గురించి, ప్రశ్నల జవాబుల గురించి తెలుసుకుందాం. చిత్రంలో ఏం జరుగుతుంది? చిత్రంలో ఉపాధ్యాయురాలు అంబేద్కర్ పటానికి దండ వేస్తుంటే పిల్లలందరూ కూడాను నమస్కరిస్తున్నారు. నెక్స్ట్, ఎవరెవరున్నారు? ఇలాంటివి మీ పాఠశాలలో ఏమేమి జరుగుతున్నాయి, లేతే ఏమేమి జరుగుతాయి? ఇక్కడ చిత్రంలో నలుగురు పిల్లలు ఉన్నారు, ఒక ఉపాధ్యాయురాలు ఉన్నారన్నమాట. అందులో ఇద్దరు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయురాలు. అంతేకాకుండా గోడకు ఆరించి ఉన్న పెద్ద అంబేద్కర్ బొమ్మ, అంటే అంబేద్కర్ పటం ఒకటి ఉన్నదన్నమాట అక్కడ. ఇలాంటివే మా పాఠశాలలో నవంబర్ 14న బాలల దినోత్సవం జరుగుతుంది. చాచా నెహ్రూ పటానికి దండ వేస్తాం. అప్పుడు కూడా ఇలానే గోడకి పెద్ద పటం ఆనిచ్చి పెట్టి ఉంచుతారనమాట. ఆనించి చాచా నెహ్రూ పటానికి కూడా దండ వేస్తారు. అలానే అక్టోబర్ 2 గాంధీ పుట్టినరోజు. ఆ రోజు కూడా మేము ఇలానే పటానికి దండ వేసి వేడుక చేసుకుంటాం. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్, మీకు తెలిసిన దేశ నాయకులను గురించి చెప్పండి. గాంధీ, నెహ్రూ, పింగళి వెంకయ్య, టంగుటూరి ప్రకాశం పంతులు, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్. ఇలాగా మాకు చాలామంది దేశ నాయకులు తెలుసు అని చెప్పని విద్యార్థులు చెప్పేటువంటి సందర్భం అన్నమాట. ఇవన్నీ కూడాను మనకి చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి. దేని గురించి, ఏ సామర్థ్యాలను పిల్లల దగ్గర నుంచి మనం రాబట్టాలి అంటే చూడడం, ఆలోచించి మాట్లాడడం అనేటువంటి సామర్థ్యాన్ని వెలికి తీయటం కోసము చూపించేటువంటి చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి అనేదన్నమాట. నెక్స్ట్, మనము కవి పరిచయం. బోయి భీమన్న గారి కవి పరిచయం తెలుసుకుందాము. ఇక్కడ కవి బోయి భీమన్న కాలము 1911వ సంవత్సరంలో ఈయన జన్మించారు. 2005వ సంవత్సరం వరకు ఈయన ఉన్నారు. తర్వాత ఈయన మరణించారనమాట. అయితే బోయి భీమన్న గారి రచనలు పాలేరు, కూలిరాజు, గుడిసెలు కాలిపోతున్నాయి, మధుర గీతి అనేటువంటి ఖండకావ్యం కూడా ఉందన్నమాట. ఈయన చాలా సుప్రసిద్ధ రచయిత అనమాట. చాలా పేరు కూడా ఉంది ఈయనకి. ఇక ఈయన పురస్కారాలు పద్మశ్రీ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు కూడా ఈయనకి లభించాయి. ఈయన అంటే ఎవరిక్కడ? బోయి భీమన్న గారు అనమాట. ఇక విశేషాంశాల్లోకి వెళ్తే వీరు కవి, నాటకకర్త కూడాను. నాటకాలు కూడా వేస్తారు. వీరు పద్యం, పాట, వచనం మూడింటిలో కూడాను సిద్ధహస్తులు. పద్యాలు, పాటలు, వచనాలు 3 రాయటంలో సిద్ధహస్తులు. పాలేరు నుండి పద్మశ్రీ వరకు అనేది వీరి యొక్క స్వీయ చరిత్ర. పాలేరు నుండి పద్మశ్రీ వరకు వీరి యొక్క స్వీయ చరిత్ర. బోయి భీమన్న గారి స్వీయ చరిత్ర ఏది అని చెప్పని బిట్ అడగడానికి ఆల్రెడీ ప్రీవియస్ పేపర్లో చాలాసార్లు వచ్చింది. మరలా నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఈ బిట్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. బోయి భీమన్న గారి స్వీయ చరిత్ర ఏది? లేదంటే పాలేరు నుండి పద్మశ్రీ వరకు స్వీయ చరిత్రను ఎవరు రచించారు? బోయి భీమన్న గారు. సో ఈ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. గొంతెత్తిన నీకు జయము, నువ్వు మానవ మందారము, నువ్వు భారతీయుల పాలిట సూర్యుడవు, నవభారత సంవిధాన ధర్మ పథక నిర్మాత, భువి సమస్త పీడిత జన దుఃఖ శాంతి తథాగత, జయ 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 అంబేద్కర జయదళిత జనస్వర. రాజ్యాంగ నిర్మాతవు, పీడిత జనుల దుఃఖాన్ని నిర్మూలించి శాంతి ప్రసాదించినటువంటి బుద్ధ భగవానుడవు అని పాట ద్వారా తెలియపరుస్తున్నారు. వేదాలను శోధించి
వేదాలను శోధించి వేదాంతము నదిగమించి మనిషిగా బతుకుటే మహితమన్న మహాశయ. జయ 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 అంబేద్కర, జయ దళిత జనస్వర. వేదాలను వేదాంతాలను ఉపనిషత్తులను చదివిన వాడవు, మనిషిగా బతకడమే గొప్ప మనిషి అని చెప్పినటువంటి మహాశయుడవు నువ్వు అని అంటున్నారు. అస్పృశ్యత రూపు మాపి అగ్ర అంత్యభేదముడిపి నిష్కుల భారత జాతికి నీడయైన బోధి ప్రియ. జయ 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 అంబేద్కర, జయ దళిత జనస్వర. అస్పృశ్యతను రూపుమాపి ఎక్కువ తక్కువలను సమం చేసిన వాడవు, కుల ప్రశస్తి లేని భారత జాతిని కోరిన బోధి ప్రియుడవు నువ్వు అని చెప్పని అంబేద్కరుని గురించి పాట రూపంలో పాడుతున్నారనమాట. అంతేకాకుండా జాతీయ సమైక్యానికి మతాతీత రాజ్యానికి జాతీయ సమైక్యానికి మతాతీత రాజ్యానికి ప్రజాస్వామ్య ధర్మానికి ప్రాణమైన సంఘర్షి. ప్రజాస్వామ్య రాజ్యానికి ప్రాణమైన సంఘర్షి. జయ 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 అంబేద్కర, జయ దళిత జనస్వర. ఇక్కడ చెప్తున్నారు, జాతీయ సమైక్యతను, మత ప్రమేయం లేని రాజ్యాంగానికి, ప్రజాస్వామ్య ధర్మానికి నీవు ప్రాణమైన సంఘర్షివి అని చెప్పని పాట ద్వారా తెలియపరుస్తున్నారు. జగతికి స్వేచ్ఛ, సమత, సౌభ్రాతృత్వములను కూర్పగా జన్మమెల్ల పోరాడిన జనగణ విప్లవ యోధ. జయ 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 అంబేద్కర, జయ దళిత జనస్వర. ఇంకా ఏం చెప్తున్నారు? జగతికి స్వేచ్ఛను, సమతను, సౌభ్రాతృత్వాన్ని అందించడానికి జన్మాంతం పోరాడినటువంటి విప్లవ వీరుడవు నువ్వు అని చెప్పని తెలియజేస్తున్నారు పాట ద్వారా. అంధకాలమున పుట్టి అవనికి దీపము పెట్టి పంకమున మదించి మహికి పరిమళ మొసగిన సూరి. జయ 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 అంబేద్కర, జయ దళిత జనస్వర. అంధకారంలో ఉన్నటువంటి జగతికి వెలుగును చూపిన వాడవు, అజ్ఞానమనే బురదలో కూరుకుపోయిన జగతికి జ్ఞానమనే సువాసనను చూపించినటువంటి పండితుడవు నువ్వు అని చెప్పని అంబేద్కరుని గురించి పాట రూపంలో పాడుతున్నారు. రాళ్లకు జీవము పోసి మ్రోళ్లను చిగురింపజేసి మట్టి నుండి మానవులకు మలచిన కారణ జన్మ. జయ 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 అంబేద్కర, జయ దళిత జనస్వర. ఇంకా ఏమంటున్నారంటే, కఠినమైన రాళ్ల వంటి జనులకు జీవం పోసిన వాడవు, ఎండిపోయిన మూడు లాంటి జీవితాలను చిగురింపజేసి మట్టి నుండి మానవులను తీర్చిదిద్దినటువంటి కారణ జన్ముడవు ఓ అంబేద్కరుడా, నీకు జయము జయము అని చెప్పని ఈ పాట రూపంలో పాడుతున్నారనమాట విద్యార్థులు. ఇక్కడ మనము పాట ద్వారా ఇక్కడ కొన్ని ప్రాసాక్షరాలను తెలుసుకోవచ్చు. జయ 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 అంబేద్కర, జయ జయలత, జయ దళిత జనాస్వర, జయ మానవ మందార, జయ భారత భాస్కర, నవభారత సంవిధాన ధర్మ పథక నిర్మాత, భూమి సమస్త పీడిత జన దుఃఖ శాంతి తథాగత. ఈ పాటలో ప్రాసపదాలు ఉన్నాయి. ఇక్కడ నవభారత సంవిధాన ధర్మ పథక నిర్మాత అది ఒక పదం. రెండవది నిర్మాత అంటే ప్రతి పదంలోని చివర ప్రాసాక్షరాలు వస్తున్నాయి. నిర్మాత, తథాగత, భాస్కర, జనస్వర ఇలాంటివన్నీ కూడాను ప్రాసాక్షరాలు కలిగి ఉన్నటువంటి పాట అన్నమాట. ఇక మనము పాఠ్యభాగంలో పదాలు, అర్థాల గురించి చూద్దాము. ఇక్కడ మనము భాస్కర అని చెప్పుకున్నాము. భాస్కర అంటే సూర్యుడా అని అర్థం. సంవిధాన అంటే రాజ్యాంగము. తథాగత బుద్ధుడా. వేదాంతము ఉపనిషత్తులు. మదించి చిలికి జగతి లోకం. శోధించి పరిశీలించి. మహితము గొప్పతనము. అస్పృశ్యత అంటరానితనం. అంత్య చివర. ఉడిపి తొలగించి. సౌభ్రాత్రం సోదరభావం. పంకం బురద మట్టి.
మ్రోళ్ళు, ఆకులు రాల్చినటువంటి చెట్టు. సంఘర్షణ, మదనపడు. నిష్కల, కులము లేని. ఇక్కడ వినడం, ఆలోచించి మాట్లాడటం అని ఇచ్చారండి. ఇది వినడం, ఆలోచించి మాట్లాడడం అన్న దాని కింద కొన్ని ప్రశ్నలు ఇచ్చారు, చూద్దాం. గేయాన్ని రాగయుక్తంగా పాడండి. రెండవది, నవభారత సంవిధాన నిర్మాత ఎవరు? మనం ఆల్రెడీ పాటలో తెలుసుకున్నాం. జయ జయ జయరా, జయ 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 అంబేద్కరా, జయ దళిత జనస్వర. ఇక్కడ నవభారత సంవిధానం నిర్మాత ఎవరు అంటే భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అన్నమాట. అంబేద్కర్ గారు నవ భారత సంవిధాన నిర్మాత. గేయ సారాంశాన్ని సొంత మాటల్లో చెప్పండి. ఆల్రెడీ మనం ఇప్పుడు పాట చెప్పుకున్నాము, పాట ద్వారా భావాన్ని కూడా చెప్పుకున్నాము. మరలా ఇంకొకసారి నేను చెప్తాను. ఓ అంబేద్కరుడా నీకు జయము, దళిత జనుల ఉద్ధరణ కోసం గొంతెత్తి నీకు జయము. నువ్వు మానవ మందారము, నువ్వు భారతీయుల పాలిట సూర్యుడవు, రాజ్యాంగ నిర్మాతవు, పీడిత జనుల దుఃఖాన్ని నిర్మూలించి శాంతి ప్రసాదించినటువంటి బుద్ధ భగవానుడవు. వేదాలను, వేదాంతాలను, ఉపనిషత్తులను చదివిన వాడవు. మనిషి మనిషిగా బతకడమే గొప్ప మనిషిమని చెప్పినటువంటి మహాశయుడవు. అస్పృశ్యతను రూపుమాపి ఎక్కువ తక్కువలను సమం చేసిన వాడవు. కుల ప్రశస్తి లేని భారత జాతిని కోరినటువంటి బోధి ప్రియుడవు. జాతీయ సమైక్యతకు, మత ప్రమేయం లేని రాజ్యానికి, ప్రజాస్వామ్య ధర్మానికి నీవు ప్రాణమైన సంఘర్షివి. జగతికి స్వేచ్ఛను, సమతను, సౌభ్రాతృత్వములను అందించడానికి జన్మాంతం పోరాడినటువంటి విప్లవ వీరుడవు. అంధకారంలోకి జగతికి వెలుగును చూపిన వాడవు. అజ్ఞానం అనే బురదలో కూరుకుపోయిన జగతికి జ్ఞానమనే సువాసనలను చూపించినటువంటి పండితుడవు. కఠినమైన రాళ్ల వంటి జనులకు జీవం పోసినవాడు. ఎండిపోయిన మోడు లాంటి జీవితాలను చిగురింపజేసి మట్టి నుండి మానవులను తీర్చిదిద్దిన కారణ జన్ముడవు. ఓ అంబేద్కరుడా నీకు జయము జయము.